ఈ రోజులలో చాలామంది ఈజీగా బరువైతే పెరుగుతున్నారు. అంటే అంత బరువు పెరిగినా గూడా గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ 2 హార్ట్‌లో తక్కువుంటున్నాయి. దానివల్ల గూడా హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలామంది ఇంత లావుగా ఉన్నా గూడా నాకు హార్ట్‌లో ఫ్యాట్ లేదు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగుందని చెప్పారు డాక్టర్స్ అని చెప్తుంటారు. ఎందుకలా అవుతుంది? ఈ ఫ్యాట్‌గా ఉన్న వాళ్ళందరికీ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలని లేదండి. హ్మ్. బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది డిఫరెంట్. బాడీ కొలెస్ట్రాల్ ఓహ్! అనేది డిఫరెంట్. ఈ గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేవి యాక్చువల్లీ కొలెస్ట్రాల్స్ కాదు. అవి హ్మ్. కొలెస్ట్రాల్‌ని క్యారీ చేసే ప్రోటీన్స్. హ్మ్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది హెచ్‌డీఎల్ హై డెన్సిటీ లైపోప్రోటీన్. ఈ హ్మ్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లో డెన్సిటీ లైపోప్రోటీన్. సో, ఈ హ్మ్. 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైపోప్రోటీన్స్. సో, వీటి రోల్ ఏంటి అంటే ఈ ఎల్‌డీఎల్ అనేది బాడీలో మజిల్స్‌లో కానీ ఎక్కడైనా సరే హ్మ్. ఈ ఫ్యాట్‌ని స్టోర్ చేయడానికి ఎక్కువ హెల్ప్ చేస్తుందనమాట. సో, హ్మ్. వాళ్ళ బాడీలో ఫ్యాట్ స్టోరింగ్ ఎక్కువ ఉంటుంది. ఎల్‌డీఎల్ ఓహ్! ఎక్కువ ఉన్న వాళ్ళకి. హ్మ్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్. హెచ్‌డీఎల్ ఏం హ్మ్. చేస్తుందంటే ఆ కొలెస్ట్రాల్ అన్నిటిని లివర్‌కి ట్రాన్స్‌మిట్ చేసి దాన్ని బర్న్ చేయడానికి ట్రై చేస్తుంది. హ్మ్. సో, ఎక్కువ ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండే వాళ్ళకి ఎనర్జీ స్టోర్స్‌ని యూజ్ చేయడం వల్ల హెచ్‌డీఎల్ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. హ్మ్. ఫిజికల్లీ ఇన్‌యాక్టివ్‌గా ఉన్న వాళ్ళకి హెచ్‌డీఎల్ లెవెల్స్ చాలా తక్కువుంటాయి. ఓహ్! సెడెంటరీగా ఉన్న వాళ్ళకి సిమిలర్ రీజన్స్ వల్ల ఎక్కువ స్టోరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎల్‌డీఎల్ లెవెల్స్ చాలా ఎక్కువుంటాయి. సో, దానివల్ల వాళ్ళకి ఫ్యాట్ స్టోర్ ఎక్కువ అవుతుందని ఎల్‌డీఎల్ ఎక్కువ లేకుండా చూసుకోమని చెప్తాం. ఓకే. సెకండ్ థింగ్ ఈ ఎల్‌డీఎల్ అనేది డైరెక్ట్‌గా బ్లడ్ వెసల్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి, ఆ హ్మ్. వెసల్స్ నారోయింగ్‌కి డైరెక్ట్‌గా ఇంపాక్ట్ చేస్తుంది. ఎవరి హ్మ్. బాడీలో అయినా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ ఉంటుందో, వాళ్ళ బ్లడ్ హ్మ్. వెసల్స్ ఎవరికైతే ఎక్కువ ఎల్‌డీఎల్ ఎక్స్‌పోజ్ అవుతాయో, హ్మ్. అవి తొందరగా నారో అయిపోతాయి. సో, ఈ ఎల్‌డీఎల్ అనేది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ లాగా మారి, ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఒక అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ హుహు. అథెరోస్క్లెరోసిస్ అనేది అందరికీ ఎర్లీ ఏజింగ్ ప్రాసెస్ లాగా స్టార్ట్ అయిపోతుంది. ఓహ్! లావుగా ఉన్న వాళ్ళందరికీ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండాలని లేదు. సో, హ్మ్. బ్లడ్‌లో కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్న వాళ్ళందరికీ బ్లడ్‌లో కొలెస్ట్రాల్ నార్మల్‌గా ఉంటుందని లేదు. సన్నగా లావుగా ఉన్న ఆ! నార్మల్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి హ్మ్. బ్లడ్ వెసల్స్ నారో అయ్యే రిస్క్ అలాగే ఉంటుంది. హ్మ్. సన్నగా ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్‌లో వెసల్స్ నారో అయ్యే రిస్క్ అలాగే ఉంటుంది. ఓకే. వీళ్ళిద్దరిలోనూ బ్లడ్ వెసల్స్ నారో అయ్యే రిస్క్ సిమిలర్‌గానే ఉంటుంది. అంటే మన బాడీకి హార్ట్‌లో ఉన్న కొలెస్ట్రాల్‌కి అసలు సంబంధం ఉండదు. 2 ఇండిపెండెంట్ అనమాట. ఓహ్! బాడీలో బ్లడ్‌లో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ నరాలు సన్నబడే అవకాశాలు ఎంతుంటాయో, అలాగే బాడీలో వేరే దగ్గర స్టోర్ అయిన కొలెస్ట్రాల్ వల్ల కూడా హ్మ్. హార్ట్ మీద ఉండే బ్లడ్ వెసల్స్ నారో అయ్యే అవకాశాలు అంతే ఉంటాయి. అంటే మనం సన్నగున్నా కూడా మన హార్ట్‌లో కొలెస్ట్రాల్ ఎక్కువుండొచ్చు, తక్కువుండొచ్చు. యెస్. అవును. ఓకే. చాలామంది అనుకుంటారు సన్నగా ఉంటే ఉంటే బ్లడ్‌లో కొలెస్ట్రాల్ ఏమీ ఫ్యాట్ లేదని. లేదు, కొలెస్ట్రాల్ అలాంటిదేమీ ఉండదు, లేదు. అదంతా ఏముండదు యెస్. అనుకుంటారు. కానీ అవును. అది రాంగ్. అలాంటిదేమీ లేదు. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్‌లో కొలెస్ట్రాల్స్ ఎక్కువుండదు. వాటికి రీజన్స్ హ్మ్. చాలా ఉండొచ్చు. హ్మ్. బట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా అనేది వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లమ్ రాదు అలాంటిదేమీ లేదు. వాళ్ళ హ్మ్. కొలెస్ట్రాల్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఈ కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం? 3 రకాల థెరపీస్ ఉంటాయండి. హ్మ్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అనేది ప్లేస్ ఎ మేజర్ రోల్ హ్మ్. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి. హ్మ్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కొలెస్ట్రాల్ కంట్రోల్ అనేది మనకి డైట్‌తోనే అవుతుంది. హ్మ్. ఈ రికరెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడము. హ్మ్. అన్ని ఫుడ్స్ ఏదో రకంగా ప్రాసెస్ చేసినవే. బట్ హ్మ్. మల్టిపుల్ టైమ్స్ ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం వల్ల హ్మ్. మనకి బాడీలో బ్లడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. దెన్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ హ్మ్. యాక్టివిటీ అనేది అరౌండ్ 30% ఇట్ విల్ ప్లే ఎ రోల్. ఫిజికల్లీ డైలీ ఒక 20 మినిట్స్ వాక్ చేసినా కూడా సో, హ్మ్. దట్ విల్ కీప్ యువర్ కొలెస్ట్రాల్ చెక్ అనమాట. అండ్ మూడోది రెగ్యులర్ చెకప్స్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ మెడికేషన్. ఈ హ్మ్. 3 థెరపీస్ మీరు ఫాలో అయితే మీరు కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.